యేసేపు గారి జీవితం ప్రారంభంలో కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, చివరికి వెళ్ళేసరికి యేసేపు గారి జీవితం ఎంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడో ఇప్పుడు వరకు చదువుకున్న వాక్యాలను బట్టి అర్థం చేసుకోవాలి మనం. కనుక ఆలోచించండి. ఎప్పుడు కూడా దేవుని పనిలో ఉన్నాము, మనకి దేవుని కోసం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, మనకి ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, కష్టాలు రావచ్చు. కానీ ఎన్ని కష్టాలు కన్నీళ్లు వచ్చిన దేవుని మాత్రం విడిచిపెట్టుకోకుండా బ్రతికితే, చివరి వరకు నమ్మకంగా బ్రతికితే దేవుడు నీ కోసం నా కోసం కూడా దాచి ఉంచాడు మేలు. ఇక్కడ మేలులు జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ రేపొద్దున కన్ను మూసిన మరుక్షణమే జీవ కిరీటాన్ని మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు, పరలోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. దానికోసమే లోకంలో మనం బ్రతకాలి తప్ప శరీర కోరికల కోసము, శరీర ఆశల కోసము దేవుని దగ్గరికి మనం రాకూడదండి. దేవుని అందుకోసం మనం నమ్మకూడదు.